ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో శ్రావణ శోభ వెల్లివేసింది. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతాన్ని భక్తులు ఘనంగా ఆచరించుకున్నారు. వివిధ దేవాలయాల్లో విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెనాలి పట్టణంలో శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రత మహోత్సవ పూజలు ఘనంగా జరిగాయి. మహిళలు తమ తమ నివాసాల్లోనే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకుని దేవాలయాల్లో అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా పట్టణంలోని వివిధ దేవాలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఉదయం నుండి విశేష అభిషేకాలతో పాటు ప్రత్యేక అలంకరణలు చేసి అమ్మవారికి కుంకుమార్చన చేశారు. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలు చేశారు. ఉదయాన్నే భక్తులు ఆలయానికి తరలివచ్చి దర్శించుకున్నారు. వరలక్ష్మి వ్రత మహోత్సవ విశిష్టతను ఆలయ అర్చకులు తెలియజేశారు. తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేంచేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు 2వ వారము శుక్రవారము మరి వాసవి అమ్మవారు వరలక్ష్మి అమ్మవారిగా దర్శనమిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున విశేషంగా అమ్మవారికి వరలక్ష్మి అలంకారంతో మరి సామూహిక ముత్తైదువుల చేత కుంకుమార్చనాది కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది. మరి భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి విచ్చేసి ఈ యొక్క జరిగేటువంటి కుంకుమార్చన కార్యక్రమాల్లో పాల్గొని వాసవి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పాత్ర కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అలాగే ప్రతి శుక్రవారము ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటువంటి 4 శుక్రవారములు అమ్మవారికి విశేషంగా అర్చనాకాది కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే పౌర్ణమి రోజున అమావాస్య రోజున కూడా అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారములతో అమ్మవారి దర్శనమిస్తూ ఉంటుంది. కొత్తపేటలోని శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఉదయం నుండే మహిళల రద్దీ కనిపించింది. విశేష అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. శ్రీ అష్టలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు చేశారు. సాయంత్రం శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి దేవస్థానం వద్ద భారీ జనసందోహం కనిపించింది. ఉదయం తమ తమ నివాసాల్లోనే వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్న మహిళలు అమ్మవారిని దర్శించుకునేందుకు సాయంత్రం ఆలయానికి భారీగా తరలివచ్చారు. క్యూ లైన్లలో బార్లు తీరి అష్టలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్లారు. అదేవిధంగా మారిస్పేటలోని చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా విశేష పూజలు చేశారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. పరిసర ప్రాంత భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠపాలిత శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రావణ మాసం పురస్కరించుకొని 4 శుక్రవారాలు కూడా అమ్మవారికి విశేషంగా మొదటి శుక్రవారం ధాన్యలక్ష్మి, 2వ శుక్రవారం వరలక్ష్మి, 3వ శుక్రవారం గజలక్ష్మి, 4వ శుక్రవారం సంతానలక్ష్మి భక్తుల సహాయ సహకారములతో అలంకరించుకొని ఆ తల్లి దర్శనమిస్తోంది. యావత్తు భక్తులందరూ కూడా తప్పకుండా విచ్చేసి దర్శించుకొని ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుతారని కోరుతూ రేపు 19వ తారీఖు శ్రావణ పౌర్ణమి సోమవారం రాఖీ పండుగ రోజు అమ్మవారు గాజులతో అలంకరించుకొని దర్శనమిస్తుంది. కాబట్టి అందరూ కూడా విచ్చేసి దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని కోరుతూ దేవస్థానం కమిటీ. గంగానమ్మపేటలోని శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ పర్వతవర్ధిని అమ్మవారికి శ్రావణ శుక్రవార పూజలు ఎంతో ఘనంగా నిర్వహించారు. విశేష అలంకరణలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. సుల్తానాబాద్లోని శ్రీ కనకదుర్గమ్మ వారికి 2వ శ్రావణ శుక్రవార పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి విశేష అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. అదేవిధంగా దేవీ చౌక్, శివాజీ చౌక్ తదితర ప్రాంతాల్లో కూడా విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి.